ఆ రోజే కుటుంబం శ్మశాన నిశ్శబ్దంగా మారి, శ్మశాన వాటికలో శవాల పెట్టెగా మారిపోయి, ఈ శవాల పుట్టలో వాళ్ళ బిడ్డల్ని సమాధి చేయడానికి కూడా ఓపిక లేని పరిస్థితికి ఎఫ్రాయిం యొక్క పరిస్థితి, తన కుటుంబం దిగజారిపోయింది. కుటుంబం తల్లడిల్లిపోయింది వార్తకి. 1వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 22వ వచనంలో ఆ శోకంలో నుండి బయటకు రావడానికి దినాలు పడతా ఉన్నాయి. ఎన్ని దినాలు అవుతా ఉన్నా సరే దుఃఖం నుంచి బయటకు రాలేకపోయాడు. అనేకులు బంధుమిత్రులందరూ కూడా ఓదార్చాలని ప్రయత్నిస్తున్నారు. 22వ వచనం కలిసి చదువుకుందాం. వారి తండ్రి అయిన ఎఫ్రాయిం అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతనిని పరామర్శరి. అందరు బ్రదర్స్ వస్తున్నారు. ఈ దుఃఖాన్ని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు, కన్నీరు ఎలా తుడిచాలో అర్థం కావట్లేదు. ఏమని చెప్పి ఓదార్చాలి? ఒక్క మరణమా, 2 మరణాల పరంపర కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేస్తే చాలామంది వచ్చి ఓదార్చడం ప్రయత్నిస్తున్నారు. దుఃఖం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఆ గాయంలో నుండి అనేక దినములు పట్టింది. ఆ తర్వాత తను ఎప్పుడైతే తన భార్యను కూడాడో అప్పుడు ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుని దేవుడిస్తే ఈ ఎఫ్రాయిము ఏం పేరు పెడుతున్నాడు? ఆయన మనసులో ఏమి ఇంకా మిగిలిపోయింది? ఆయన మనసులో ఆఖరిగా భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటున్నాడో కలిసి చదువుకోవడానికి ప్రయత్నిస్తాం. అందరం కలిసి 23వ వచనం 1వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం కలిసి చదువుకుందాం. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను. ఎఫ్రాయిం అంటాడు, ఈ కొడుకు పుట్టాడు కానీ నా కుటుంబానికి మిగిలింది కీడే. ఉదయకాల సందర్భంలో ఈ వాక్యం దేవుడు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడో తెలియదు. ఈరోజు నువ్వు కూర్చొని ఉన్నావు కానీ నా కుటుంబంలో కీడే మిగిలింది, నా కుటుంబంలో తీరని అన్యాయం మిగిలింది, నా కుటుంబంలో మరణాలు వెంబడి మరణాలు, నా కుటుంబంలో అనారోగ్యం వెంబడి అనారోగ్యం, నా కుటుంబంలో శోకం వెంబడి శోకం. ఎందుకో నా జీవితంలో ఇలా అయిపోయింది, ఇక నా జీవితంలో కీడే మిగిలిందని ఈరోజు బెరియా లాంటి అనుభవంలో దేవుని మందిరానికి వచ్చున్నావా? తండ్రిని కోల్పోయిన బెరియా అనుభవం, భార్యను కోల్పోయిన బెరియా అనుభవం, బిడ్డను కోల్పోయిన బెరియా అనుభవం, తల్లిదండ్రులను కోల్పోయిన బెరియా అనుభవం, పుత్రులను కోల్పోయిన బెరియా అనుభవం, ఉద్యోగం కోల్పోయిన బెరియా అనుభవం, ఆస్తి కోల్పోయిన బెరియా అనుభవం, విలువలు కోల్పోయిన బెరియా అనుభవం, గుర్తింపు కోల్పోయిన బెరియా అనుభవం, వాల్యూ లేని బెరియా అనుభవం, సిగ్గులు తల దించుకునే బెరియా అనుభవం. ఈరోజు నీ బెరియా అనుభవం ఏంటో, కీడను నువ్వు ఏది భావిస్తున్నావో నీకు నాకంటే బాగా తెలిసిన సత్యం దేవునికి తెలుసు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే నా జీవితంలో కీడు మిగిలిపోయిందని దేవుని మందిరానికి వచ్చినావా? ఈరోజు ఈ వర్తమానానికి శీర్షికను ఏం పెట్టాలని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. కీడు దేవుని బిడ్డల జీవితంలో అంతము కాదు. నా వెనకాల చెప్తారండి, కీడు దేవుని బిడ్డల జీవితంలో అంతము కాదు. కొద్దిగా గట్టిగా చెప్పనండి, కీడు దేవుని బిడ్డల జీవితంలో అంతము కాదు. ఇంగ్లీష్లో మిస్ఫార్చ్యూన్ ఈజ్ నెవర్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. మిస్ఫార్చ్యూన్ ఈజ్ నెవర్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కీడు అనేది దేవుని బిడ్డ జీవితంలో అంతము కానే కాదు. ఈరోజు ఎందుకు అంతం కాదో, బెరియా అనుభవంలో నుండి ఒక ఆరాధన అనుభూతిగా ఈ కుటుంబ చరిత్రను కోట్ల మందికి ఆశీర్వాదంగా దేవుడు మలిచాడని దానికి గుర్తుగా 3 సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సత్యం, 1వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 24వ వచనం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఏ గాయంలో వచ్చావో, ఏ బాధలో వచ్చావో, ఏ కీడు తట్టుకోలేకొచ్చావో, ఏ వార్తకు తల్లడిల్లి వచ్చావో, నీ దేవుడు నీ యొక్క సమస్య ఎరిగిన దేవుడు, నీ గుండెలో నీ గాయాన్ని చూసిన దేవుడు, ఆ గాయాన్ని అనుమతించిన దేవుడు, ఎందుకొరకు అనుమతించాడో, ఎలా మార్చాలనుకుంటున్నాడో ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాలని ఆశపడచ్చు. 3 సత్యాలు 3 ఆశీర్వాదాలుగా మలచాలని ప్రేమగల దేవుడు ఆశిస్తున్న సత్యాన్ని మొదటి తలంపుగా 24వ వచనం కలిసి చదువుకుందాం. అతని కుమార్తె అయిన షయోరా ఉత్తరపు బెత్హోరోనును దక్షిణపు బెత్హోరోనును ఉజ్జయిన్ షయోరాను కట్టించెను. జాగ్రత్త వినండి, ఈ కుటుంబంలో లేక ఒక కుమారుడు పుడితే ఆయనకు పేరు పెట్టారు బెరియా అని. కీడు అంటే ఆయన చూసిన ప్రతిసారి ఏం గుర్తు రావాలి? కీడు గుర్తు రావాలి. ఎవరన్నా దుఃఖం నుంచి బయటకు రావాలని ట్రై చేస్తారు కానీ ఎఫ్రాయిం బ్రదర్ టాలెంట్ ఏంటంటే ఆ కొడుకుని చూసిన ప్రతిసారి ఏం గుర్తు రావాలా? కీడే గుర్తు రావాలా. ఎలా ఉంటారండి? నాకు తెలిసి మనలో అట్లాంటి మూర్ఖులు ఎవరు ఉండరు.
కదండి. దుఃఖం నుంచి బయటకు రావాలని ట్రై చేసి మర్చిపోవాలని ట్రై చేస్తారు, కానీ మర్చిపోవడం కష్టమైనా సరే ఎలాగైనా ప్రభావం మర్చిపోయేటట్టు చేయను, ఆయన బాధ నుంచి బయటకు తీసుకురా ప్రభావం ప్రాణం చేస్తారు ఎబ్బేజ్లాగా. కానీ బ్రదర్ టాలెంట్ ఏంటంటే పేరు పెట్టుకోవడం ఏం పెట్టాడండి, కీడో కీడో అంటే వస్తున్నా కీడునే అంటాడు. అంటే ఈయన వచ్చిన ప్రతిసారి పిలిచిన ప్రతిసారి ఏం గుర్తు రావాలా? కీడు మా ఇంట్లో జరిగింది, మా దేవుడు ఏం చేశాడు, కీడు చేశాడు. ఇదే రోల్ నెంబర్ పిలిస్తే కీడు, బర్త్డే హ్యాపీ బర్త్డే కీడు, బాగుంటుందండి పాడితే అట్లా. ఇదే వాస్తవం అండి, బైబిల్లో రాసిన మాటలు చెప్తా ఉన్నా. ఆ పిల్లోడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి కీడు అంటే వాడు వాడిని పిలిచిన ప్రతిసారి ఏం గుర్తు రావాలండి? కీడే గుర్తు రావాలా. కానీ ఒక్కగానొక్క కొడుకు పుడితే చూడండి, దేవుడు చరిత్ర మార్చడానికి నా కొడుకులే లేరు, ఆశలే అడియాశలైపోయి సమాధి అయిపోయిందని చెప్తున్న ఆ కుటుంబానికి దేవుడు ఒక కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తె పేరు ఏం తెలుసా అండి? షయోరా. నా వెనకాల చెప్తారా? షయోరా. ఇప్పుడు షయోరా వచ్చేసరికి అందరూ అనుకున్నారు కొడుకులే పోయినారు, ఇప్పుడు ఏం చేస్తుంది ఈ కూతురు పాపం అనుకునే లోపల ఈ కూతురు తన యొక్క అభిప్రాయం ఏంటంటే, నా కుటుంబంలో బెరియా అనుభవం ఉండొచ్చు, పేరు బెరియా అని నామకరణం చేయొచ్చు, కానీ కీడు దేవుని బిడ్డల జీవితంలో అంతము కాదని ప్రగాఢంగా నమ్మింది ఈ యవనస్తురాలు. తను చేసిన సూర్యకార్యం పాయింట్ నెంబర్ 1 24 వచనం చూస్తే అక్కడ తను 3 పట్టణాలు కట్టించిందండి. ఎన్ని పట్టణాలు? 3 పట్టణాలు కట్టించింది. జాగ్రత్తగా పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దాంట్లోంచి మెసేజ్ వస్తుంది. మొదటిది ఉత్తరపు బెత్హోరోను, రెండవది దక్షిణపు బెత్హోరో, మూడవది ఉజ్జయిన్, షయోరా. మళ్ళొకసారి చెప్తారా పేర్లు? చూసుకొని చదవండి, పర్లేదు, గట్టిగా చెప్పండి. నోరు తిరగకపోయినా కష్టపడినా మళ్ళొకసారి చదువుదాం. ఉత్తర బెత్హోరోను, దక్షిణ బెత్హోరోను, ఉజ్జయిన్, షయోరా. ఇప్పుడు 3 సిటీస్, 3 పట్టణాలు కట్టించిందండి. షీ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ 3 సిటీస్. ఆలోచించండి, ఇల్లు కట్టడమే గగనం. అందుకొరకు కొందరు పూర్వీకులు అన్నారు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడంటే ఇది 2 చేస్తే నువ్వు అయిపోతావని. అది వాళ్ళ అర్థం. అలాంటిది ఈ సిస్టర్ టాలెంట్ ఏంటంటే, కీడు టోటల్ ఫుల్ స్టాప్ స్టోరీ అయిపోయింది అంటే ఈ సహోదరి ఏం చేసిందండి? 3 పట్టణాలు కట్టిందండి. 3 సిటీస్. 3 పట్టణాలు కట్టడం అంటే ఆషామాష అంటారా? ఆషామాష? ఒక ఇల్లు కట్టి చూడండి కావాలంటే. ఒక ఇంటికి ఇంటీరియర్స్ చేయండి, అసలు డిజైన్ సెలెక్ట్ చేయండి, ప్రాణం పోతుంది. అలాంటిది అందరిని పెట్టి, మేస్త్రులను, పనివారిని అందరిని పెట్టి మీరు పని ఎగ్జిక్యూట్ చేయండి, ఇల్లు కట్టే లోపల మీరు సిక్ అవుతారు. అలాంటిది ఈమె ఏం చేసిందండి? 3 పట్టణాలు కట్టించింది. అది మీరు అనొచ్చు, ఏముందండి పై పైన కట్టిస్తాం, మేము కూడా కట్టిస్తాం పై పైన. ఆ పై పైన కట్టింపు కట్టడం కాదు తను చేసింది. ఆమె వేసిన పునాది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆమె వేసిన పునాది సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, క్షణాల్లాగా గడిచిపోయిన తర్వాత ఆ యొక్క పునాది వేసిన ఆ పట్టణాలకు సొలొమోను తర్వాత రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన పట్టణాలన్నీ కూడా ఫౌండేషన్ ఇద్దామని చూస్తే ఈ పట్టణాలకు ఫౌండేషన్ వేయాల్సిన పరిస్థితి అవసరమే రాలేదండి. నమ్మరా? 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 Chronicles chapter 8 verse 5. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి త్వరగా ఎవరైనా చదవాల్సి మనం చేస్తున్నాం. ఇదియుగాక అతడు ఎగో బెత్హోరోను, దిగో బెత్హోరోను, గవునులు, అడ్డగడులను ప్రాకార పట్టణములుగా కట్టించారు. అంటే పునాది టచ్ చేయాల్సిన అవసరత రాలేదండి. బ్రదర్ వచ్చి ఏం చేశాడు సాల్మన్ బ్రదర్ అంటే, గవిని కట్టించాడంట, అడ్డగడలు కట్టించాడంట, గోడలు, తర్వాత ప్రాకారాలు, కాంపౌండ్ వాళ్ళు, గేట్లు కట్టించాడు అంతే. వాళ్ళు సాల్మన్ బ్రదర్కి వెళ్ళి, బ్రదర్ ఇదేంటి మీరు స్ట్రాంగ్గా కడతారు కదా అంటే, ఆ సిస్టర్ ఆల్రెడీ స్ట్రాంగ్గా కట్టిందని. ఏ సిస్టర్? పేరు గుర్తుపెట్టుకోనండి సిస్టర్స్, మీరు గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? షయోరా. ఇప్పుడు ఆ షయోరా ఏం చేసిందంటే, అప్పుడు సాల్మన్ అంటాడు, ఆర్కిటెక్ట్ షయోరా, ఆమె వేసింది పునాది, ఈ పట్టణాలకి ఫౌండేషన్ వేసింది, కాబట్టి ఇంకా తిరుగు లేదు, కాంపౌండ్ వాళ్ళు గేట్లు కట్టిస్తే సరిపోతుందని.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆమె అంత మనస్ఫూర్తిగా కట్టుదిట్టంగా ఆ పట్టణాలను పునాది వేసి కట్టించాలి అంటే ఎంత మనసు పెట్టాలండి? ఇప్పుడు చెప్పండి ప్రశ్న, ఆ ఇంట్లో ఏమైనా అన్నీ అనుకున్నట్టు జరిగాయా? జరగలేదు. ఆ ఇంట్లో ఎన్ని మరణాలు చూసింది ఆ యవనస్తురాలు? ఎంత అనాథ బిడ్డగా మార్చబడింది తన జీవితం, ఎంత గొప్పగానొక జీవితం అయిపోయింది. ఆలోచిస్తే ఒక ఆడ మనిషి, మగవాళ్ళందరూ కూడా ఒకేసారి దుర్మరణ పాలయ్యారు. ప్రపంచమంతా వీరిని చూసి తలదించుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. గాయం నుండి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నారు. ఆ ఒక్కగానొక్క యవనస్తురాలు, ఒక్కగానొక్క కుమార్తె, ఆ షేవరా ఏం చేస్తుందంటే మనసంతా పెట్టి ఏం చేస్తుందండి, ఆ 3 పట్టణాలకు పునాది వేస్తుంది. మనకు చిన్న వినకూడని వార్త వింటే ఏమైనా పని చేయగలుగుతామా? త్వరగా చెప్పండి. చేయలేమండి. ఈరోజు సమస్య వల్ల పని చేయలేకపోతే